రిమాండ్ నిమిత్తము మనం అసెంబ్లీ జరుగుతున్న సమయంలో నియోజకవర్గంలో ఉన్న సమస్యలు అసెంబ్లీలో చర్చించాల్సిన బీఆర్ఎస్ ఎమ్మెల్యే చిల్లర రాజకీయాలు చేస్తున్నారని బీజేపీ కార్పొరేటర్లు కొప్పుల నరసింహారెడ్డి, వంగ మధుసూదన్ రెడ్డి ఆరోపించారు. బీఆర్ఎస్ కార్యకర్తలను రెచ్చగొట్టి ఎల్బీ నగర్ నియోజకవర్గంలో ఎమ్మెల్యే దేవిరెడ్డి సుధీర్ రెడ్డి గొడవలు సృష్టిస్తున్నారు. బీఆర్ఎస్ ప్రభుత్వాన్ని ఓడించి ఎన్నికల్లో బుద్ధి చెప్పినప్పటికీ బుద్ధి మారలేదని బీజేపీ నాయకులు ఎమ్మెల్యేని ఎద్దేవా చేశారు. ప్రోటోకాల్ ఉల్లంఘించి గెలిచిన కార్పొరేటర్లకు సమాచారం ఇవ్వకుండా ఓడిపోయిన మాజీ కార్పొరేటర్లతో అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపనలు చేస్తున్నారని వారు ఆరోపించారు. ప్రజాస్వామ్యబద్ధంగా ప్రజలతో కలిసి శంకుస్థాపనలు చేస్తుంటే బీఆర్ఎస్ కార్యకర్తలు రౌడీల్లా వచ్చి దాడులు చేసే ప్రయత్నాలు చేస్తున్నారని నరసింహారెడ్డి ఆరోపించారు. ఇనాగ్రేషన్లకు జీహెచ్ఎంసీ నిధులతోటి శాంక్షన్ అయినటువంటి నేను శాంక్షన్ చేయించినటువంటి నిధులకు ఇనాగ్రేషన్ చేసుకోవడానికి పోవడం జరిగింది. అది ముందొచ్చి సంవత్సరం జీహెచ్ఎంసీ వారికి పోలీసు వారికి కూడా చేయడం జరిగింది. దాని ఇనాగ్రేషన్ కు పోయినప్పుడు ఎమ్మెల్యే మనుషులు ఎక్కడ మాజీ కార్పొరేటర్లు కానీ మాజీ కౌన్సిలర్ కానీ సంబంధం లేని డ్రగ్గిస్టులు సమాజం పట్ల అల్లరిచెల్లిగా తిరిగేటోళ్ళు అందరినీ మా మీదకి 30 మంది పంపించడం జరిగింది. నేను నిన్ననే డీసీపీ గారికి, ఏసీపీ గారికి, సిఐ గారికి ఈ విధంగా ఎమ్మెల్యే మనుషులు నా మీద దాడులు చేయాలని ప్రయత్నం చేస్తున్నారని చెప్పి కంప్లైంట్ చేయడం జరిగింది. దానికి సంబంధించిన ఎక్నాలజ్మెంట్ వీళ్ళ వ్యూహాలు రచనలు ఎట్టుంటే నాకు ముందు తెలుసు కాబట్టి ఇవన్నీ కూడా చేయడం జరిగింది. నేను ఈ రోజు ఇనాగ్రేషన్ చేస్తుంటే సరస్వతి కాలనీ దాడికి ప్రయత్నం చేశారు. అయినా పోలీసు వాళ్ళు చూసుకుంటారని చెప్పేసి నా ఇనాగ్రేషన్ లో కాలనీవాసులు బ్రహ్మాండంగా రిసీవ్ చేసుకొని నేను అక్కడి నుంచి పంపించడం జరిగింది. తర్వాత అక్కడ గొడవ చేస్తున్న వాళ్ళందరూ కూడా మేము ఇంటికి పోతున్నామని పోలీసు వాళ్ళకి తప్పుడు సమాచారం ఇచ్చి మళ్ళీ నన్ను చింతలకుంట కాడికెళ్ళి వెంటాడుకుంటా 4 కార్లలో 5-6 బైకులలో నన్ను ఇబ్బంది పెట్టడానికి వచ్చారు. బొమ్మలగూడి దగ్గర పోలీసు వాళ్ళు నన్ను ఆపి జరసేపు ఆగండి, మీరు ఇక్కడ గొడవలు అవుతాడున్నాయి, పోలీసు వాళ్ళు అక్కడ పట్టలేదు, మళ్ళీ ఇక్కడ దాకా పారిపోయి వచ్చారని చెప్పారు. వీణనగుట్టలో మళ్ళా ఒక ఎమ్మెల్యే స్టిక్కర్ వేసుకొని ఒక ఫార్చునర్ కారు ఇనాగ్రేషన్ ఎక్కడ చేయాలో ఆ రాయి మీద బండి ఆపేసి ఇబ్బందులకు గురి చేసాడు. పోలీసు వాళ్ళకి వారిని మీకు సంగతి చూస్తా, నేను అంతు చూస్తా, వాని సంగతి చూస్తా, ఓడోడొచ్చిండని చూస్తా, వీడియోలు అన్ని కనిపిస్తున్నాయి. అక్కడికి వెళ్ళి పోలీసు వాళ్ళు వాళ్ళని తరలించినాక మేము పోయి పోలీసు వాళ్ళ సహకారంతో ఇనాగ్రేషన్ చేసినాము. అవన్నీ కూడా జీహెచ్ఎంసీ నిధులు, జీహెచ్ఎంసీ నుంచి నేను శాంక్షన్ చేయించాను కాబట్టి ఈ రోజు నేను ఇనాగ్రేషన్ చేయడం జరిగింది. నిర్మల్ జిల్లా ముదోల్ నియోజకవర్గంలో రైస్ మిల్లర్లు చెలరేగిపోతున్నారు. అడిగేవారు